హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల పీఆర్సీ పైన ఏపీ జీఈఏ విధానం గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యుల జీవన ప్రమాణాలపై 5 ఏళ్ల పాటు ప్రభావం చూపే కీలకమైన వేతన సవరణాంశంపై నేను అనగా కేఆర్ సూర్యనారాయణ గారు ఒక సమగ్ర విశ్లేషణనైతే మన ముందుంచారండి. అదేంటనేది చూద్దాము. వేతన సవరణ అనేది 5 ఏళ్లకు ఒకసారి పే రివిజన్ కమిషన్ నియమించడం, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేయడం, నివేదికలు సమర్పించడం అనే ప్రస ప్రహసనం చాలా కాలంగా చూస్తూనే ఉన్నాము. అయితే ఈ అంశంపై కొంత తార్కికంగా అయితే ఆలోచిద్దాము. చారిత్రాత్మక నష్టం మరియు ప్రస్తుత పరిస్థితి. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుండి విడిపోయిన తర్వాత 1953లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రంగా అయితే ఆంధ్రప్రదేశ్ అవతరించింది. మనం 1953 లేదా 1956ను ప్రామాణికంగా తీసుకుంటే 5 ఏళ్లకోసారి వేతన సవరణ ప్రకారం ఇప్పటికీ ఉద్యోగులు కనీసం 14 వేతన సవరణ సంఘాల ప్రయోజనాన్ని పొంది ఉండాలి. కానీ వాస్తవానికి 15వ వేతన సంఘంలో మనం ప్రస్తుతం అయితే ఉండాల్సి ఉంది. కానీ ప్రస్తుతం మనం 11వ వేతన సవరణ అది కూడా రివర్స్ పీఆర్సీ అని ముద్దుగా పిలుచుకునే వేతన సవరణ జీతభత్యాలనైతే పొందుతున్నాము. దీని అర్థం ఏంటంటే రాష్ట్రంలో ఉద్యోగుల్లో ఉన్న చైతన్యం, వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉద్యోగ సంఘాల సామర్థ్యం, శక్తియుతుల ఫలితంగా మనం 15 వేతన సవరణ సంఘాల ప్రయోజనాలు పొందవలసిన చోట 11వ వేతన సవరణ సంఘాల పీఆర్సీ ప్రయోజనం మాత్రమే పొందుతున్నాము. స్థూలంగా మనం 4 వేతన పీఆర్సీలను ప్రయోజనాన్నయితే నష్టపోయాము. సగటున 10% ఫిట్‌మెంట్ మాత్రమే ఇచ్చిన 4 వేతన సవరణ అంటే పీఆర్సీలకు సంబంధించి 40% ఫిట్‌మెంట్ రావాలి. అంటే మనం ఈరోజు మనం తీసుకుంటున్న జీతం కంటే కనీసం 50% ఎక్కువ జీతం తీసుకోవడానికి మనం అర్హులమనే విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నామని చెప్పేసి సూర్యనారాయణ గారు తెలిపారు. వేతన సవరణ కమిషన్ల పనితీరుపై విమర్శ. 1953 నాటి ఆర్థిక మంత్రి బ్రహ్మానందరెడ్డి గారి వేతన సవరణ సంఘానికి చైర్మన్‌గా వ్యవహరించి వేతనాలను నిర్ధారించారు. ఆ తర్వాత నుంచి వేతన సవరణ కమిషన్ ఏర్పాటనేది ఒక విశ్రాంత ఐఏఎస్ అధికారి పునరావాస కేంద్రంగా మారిపోయింది. ఈ మాట ఎందుకంటున్నానంటే, నాటి నుండి నేటి వరకు గడిచిన 10 వేతన సవరణ సంఘాల నివేదికను మనం పరిశీలిస్తే, పదజాల ప్రయోగంలో కొంత మార్పు ఉండవచ్చేమో గానీ, కంటెంట్ పరంగా పెద్దగా మార్పేమీ లేదు. మరీ ముఖ్యంగా గడిచిన 5 వేతన సవరణ సంఘాల నివేదికలు దాదాపుగా కాపీ పేస్ట్‌గానే కనిపిస్తాయి తప్ప కొత్తదనం ఏమీ ఉండదు. ఉద్యోగ సంఘాల ధోరణి మరియు బేరసారాలు. వేతన సవరణ సంఘం నియామకానికి ముందు ఉద్యోగ సంఘాల నేతలు చేసే హడావిడి, కమిషన్‌కు దరఖాస్తులు ఇస్తూ దిగే ఫోటోలు, పత్రికా ప్రకటనలు మనకు సుపరిచితమే. ఒకసారి ఒక ఉద్యోగ సంఘ నేత 80% ఫిట్‌మెంట్, 50% ఐఆర్ ఇవ్వాలని డిమాండ్ చేశారని గుర్తు. నిజానికి అంత ఫిట్‌మెంట్ వస్తే నాకు కూడా ప్రయోజనం కలుగుతుంది. కానీ 80% ఫిట్‌మెంట్ అడగడానికి మనకున్న తార్కికత ఏంటి? 50% ఐఆర్ కోరడంలో ఉన్న సహేతుకత ఏమిటి? అనే ప్రశ్నలకు ఈరోజు ఈ రోజు వరకు కూడా సమాధానం దొరకలేదని కేఆర్ సూర్యనారాయణ గారైతే తెలిపారు. ఒక్క వేతన సవరణ సంఘం నియమించిన కాలం నుంచి నివేదిక ఇచ్చే నాటికి ఎంత కాలం పట్టింది? ఆ నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఆమోదించి ఆర్థిక ప్రయోజనం కల్పించడానికి ఎంత కాలం పట్టిందని గణాంకాలతో చూస్తే ఒక్కో ఉద్యోగి వేల నుంచి లక్షల రూపాయల వరకు నష్టపోయి ఉంటారని స్పష్టమవుతోంది. దీనికి దీనిని అర్థం చేసుకోవడానికి పెద్ద ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ చేసి ఉండాల్సిన అవసరమే లేదు. 2+2 = 4 అని తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఇది అర్థమవుతుంది అని అయితే కేఆర్ సూర్యనారాయణ గారు తెలిపారు. నివేదికల నాణ్యత మరియు పారదర్శకత లేమి. వేతన సవరణ కమిషన్లు 5 లేదా 4 వాల్యూమ్స్ నివేదికలను అయితే సమర్పిస్తాయి. అందులో దాదాపుగా 50% పైగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులు, భవిష్యత్తులో ప్రభుత్వాల మీద ఉండే ఆర్థిక భారం మీద ఒక ఎకనామిస్ట్‌గా నివేదిక ఉంటుంది. ఆ అధ్యాయాలు మన వేతన సవరణలో భాగంగా ఎలా మారాయో ఇంటర్మీడియేట్ చదువుకున్న నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదని, దీనికి ఎవరు సమాధానం చెప్పట్లేదని అయితే సూర్యనారాయణ గారైతే వాపోయారు.
మిగతా భాగాల్లో ఇచ్చిన నివేదికను ఎంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు చదివి అధ్యయనం చేసి ఉంటారో ఒకసారి గుండెల మీద చేయి వేసుకొని చెప్పమనండి. పోనీ ఆయా సంఘాలు సమర్పించిన ప్రతిపాదనల్లో ఏముందో చెప్పగలిగే నాయకులు ఉన్నారా? ఎవరో తయారు చేస్తే దాన్ని సంఘం లెటర్ ప్యాడ్ మీద పెట్టుకొని కమిషన్‌కైతే ఇస్తారు. కమిషన్ గారు దాదాపుగా 1.5 నుండి 2 ఏళ్ల కాల పరిమితి తీసుకొని మొత్తానికి ఒక నివేదిక ఇస్తారు. అది కూడా మునుపటి కమిషన్ ఇచ్చిన నివేదికకు తేదీలు మాత్రం మార్చి కాపీ పేస్ట్‌లా ఉంటుంది. ఉదాహరణకు ఆయన 19% ఫిట్‌మెంట్ రికమెండ్ చేస్తాడు. ఉద్యోగ సంఘాల నాయకుడు కనీసం 50% ఫిట్‌మెంట్ ఉండాలని అంటారు. కమిషనర్ మళ్ళీ 19% ఎందుకు రికమెండ్ చేశారో కూడా చెప్పరు గానీ, ఇక ఈ అంశం అక్కడి నుండి సెక్రటరీ కమిటీలకు వెళ్తుంది. ఇది వారు మరో 3-6 నెలల వరకు కాలయాపన చేసి 19% కాదు 21% ప్రతిపాదిస్తామని అంటారు. ఉద్యోగ సంఘాల నాయకుడు తగ్గకుండా కనీసం 30% ఉండాలంటారు. ఇది ఇది మంత్రివర్గ ఉపసంఘానికి వెళ్తుంది. వారు కొన్నాళ్ళు చాయ్ పే చర్చ చేసి 21% కాదు 23% తీసుకోమని అంటారు. ఉద్యోగ సంఘాల నాయకుడు కనీసం 27% అన్నా ఇవ్వండి అంటారు. చివరికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి 27% లేదా 29% ఏదో ఒక అంకెను నిర్దేశిస్తారు. ఇక్కడ శాస్త్రీయత లేని బేరసారాలు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఎంత ఫిట్‌మెంట్ పర్సెంటేజ్ ఇచ్చారనేది కాదు. ఆ అంకెల్‌ని బేరమాడిన తీరు. ఆ అంకెల్‌ని ఎలా నిర్ణయించారన్న దానికి ఉన్న శాస్త్రీయత ఏమిటి అనేదే ఇక్కడ ప్రశ్న. ఎంత అంకె అయినా కానివ్వండి, దేనికైనా ఒక మెథడ్ ఉండాలి కదా! చిన్నప్పుడు ఒక మాట చెప్పేవారు. "నీకు జీవితంలో మరీ డబ్బులెక్కువైపోయి విసిరేసేంత ఒళ్ళు కనిపీయకపోతే లెక్క పెట్టి గోదాట్లో పడేయరా. పారేసిన దానికి లెక్కెందుకు నాన్న" అని అంటే, "ఏదో ఒక రోజు నువ్వు ఎంత పారేసుకున్నావో నీకే అర్థమవుతుంది. గుర్తొచ్చినప్పుడు నువ్వు బాగుపడతావు" అని అనేవారు. అలాగే అసలు అంకె ఎంత అనే దానికంటే, ఆ అంకెలు ఎలా నిర్ణయించారు అనే దాని గురించి కొంత మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అనైతే కేఆర్ సూర్యనారాయణ గారు తెలిపారు. మారుతున్న ఆర్థిక ప్రపంచంలో ఉద్యోగుల జీవనం నేటి ఆర్థిక రంగం చాలా మార్పులకు లోనవుతోంది. ఊహాతీతమైన రీతిలో మానవుడు, ఆర్థిక ప్రపంచం మారిపోతోంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు, ఆ మారుతున్న ఆర్థిక ప్రపంచంలో తనని తాను నిలదొక్కుకుంటూ, తన కుటుంబాన్ని నిలబెట్టుకుంటూ, ఒక గౌరవప్రదంగా ఒక ఉద్యోగి, పెన్షనర్ జీవించడం ఎలా అనే దానిపై మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వేతన సవరణ కమిషన్ నిర్మాణంలో మార్పులు అవసరము. ఈ సమస్యలకు మూలం రిటైర్డ్ ఐఏఎస్ అధికారులకు పునరావాస కేంద్రంగా కమిషన్ అనేది ఏక వ్యక్తి ఆధ్వర్యంలో ఉండటమే అనేది నా ప్రగాఢ విశ్వాసం. ఆ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రిటైర్ అయినా కూడా మరో 2, 3 సంవత్సరాల పాటుగా క్యాబినెట్ హోదా లాంటి గౌరవ మర్యాదలు కల్పించిన ప్రభుత్వానికి తమ రుణాన్ని తీర్చుకోవాలనే దృక్పథంతోనే ఉంటారు. అందుకనే కమిషన్ నివేదికలో ఉద్యోగులు ఏకరవ పెట్టిన సమస్యల కంటే ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక ఇబ్బందులను గురించి ఆయన ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల విజ్ఞానాన్ని, అనుభవాన్ని తక్కువ చేయటం అని కాదు కానీ, వారికి ఉండే ఆబ్లిగేషన్స్ ఏకంగా ఏ రకంగా ఉంటుందో మీ దృష్టికి తీసుకొస్తున్నాము. అందుకు అంతకుముందు ప్రభుత్వంతో ఎటువంటి బాంధవ్యాలు లేకుండా ఉన్న ఒక స్వతంత్ర వ్యక్తి నేతృత్వంలో ఉంటేనే న్యాయం జరుగుతుందని అనిపించింది అని సూర్యనారాయణ గారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతిపాదన అన్యాయం. ఆ న్యాయం కూడా ఒక సిట్టింగ్ లేదా రిటైర్డ్ న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో ఏక వ్యక్తి కమిషనర్‌గా కాకుండా త్రిసభ్య కమిషన్‌గా ఏర్పడితే ఈ రాష్ట్రంలో ఉద్యోగులకు మంచి జరుగుతుందనేది నా ఆలోచన. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం యొక్క ప్రతిపాదన ఇది మా డిమాండ్ కూడా అంటున్నారు. ఒకవేళ ఇది కాదని ప్రభుత్వం మరోలా ఇంకో విశ్రాంత ఐఏఎస్ అధికారిని పే రివిజన్ కమిషన్‌గా నియమిస్తే మేము అంగీకరించపోగా ఆందోళన చేస్తామని కూడా తెలియజేస్తున్నామని సూర్యనారాయణ గారు తెలిపారు. ఎందువల్లంటే ఈ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో కమిషన్ న్యాయం చేయలేదని మేము నమ్ముతున్నాం అంటున్నారు. సో, మొత్తానికైతే ఈ విధంగా కేఆర్ సూర్యనారాయణ గారైతే ఉద్యోగులకు సంబంధించి ఈ యొక్క పీఆర్సీకి సంబంధించి ఇదేమి కూరగాయల బేరం కాదు. కూరగాయల బేరంలాగా అయితే అయిపోతుంది. కానీ ప్రతిదానికి ఓ లెక్క ఉండాలి. ఒక పద్ధతి ఉండాలని జెప్పేసి ఈ విధంగా నేనైతే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.